సౌత్ అంటే తెలంగాణ అనుకున్నావా? కర్ణాటక మిమ్మల్ని ఎన్నిసార్లు నీళ్ళలో ముంచి బయట వేయలే ఇట్లా? రేవంత్ రెడ్డి గారు, మీరు అడుక్కొచ్చిన అంగీలు వేసుకొని రాజకీయాలలో దిగినరు. దక్షిణాన కాంగ్రెస్ దూరతకు లేకుండా పోయింది. మీరా మాట్లాడతారు ఇవాళ. మీ కాంగ్రెస్ చరిత్ర కావాలనంటే లైబ్రరీలకు పోవాల్సిన అవసరం లేదు. చిత్రగుప్త ఓపెన్ చేస్తే మేము చెప్తాం మీ హీన చరిత్ర. అధికారంలో ఉండి మీరు ఎంతమంది ఎంపీలను గెలిచిరబ్బా? 8. తెలంగాణ బీజేపీ ఎన్ని గెలిచిందబ్బా? 8. ఏం తక్కువ ఉందమ్మా సౌత్లో? మళ్ళా మీ లెక్క ప్రకారం నీ సిట్టింగ్ ఎంపీ సీటు మల్కాజ్గిరి వాయ్. ఏడున్నది కాంగ్రెస్? ఏడున్నది కాంగ్రెస్. అతుకుల పతుకు పతంగంతో కలిపి చేతులు. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారా? అదొక సామెత ఉంటుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు ఒదిగి మదిగి ఉంటుందంట, ఏం లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందంట. 8 ఏళ్ళు మీరు పాలనలోకి వస్తారా అన్న? నేను ఏమంటున్నా, దమ్ముంటే మీరు కోడంగల్ రాజీనామా చేయండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మీరు ఓడిపోతారు. మీరు బిడ్డ కదా, పాలమూరు బిడ్డ కదా, మీసం మెలేస్తారు కదా ఇట్లా పాలమూరు బిడ్డనని. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాట్లాడు. స్మార్ట్ సిటీ ఎవరికి కావాలి? ఫస్ట్ మాకు నీళ్లు కావాలా, నా రైతులకు నీళ్లు కావాలా, నా ఇండస్ట్రీ రావాలంటే నాకు నీళ్లు కావాలా, నేను అక్కడ ఒక కాలనీ పెట్టుకొని బతకాలంటే నాకు నీళ్లు కావాలా, ఇల్లు కట్టుకోవాలంటే నీళ్లు కావాలా. ఓవరాల్గా నీ రాజకీయ పార్టీ బతకాలన్నా, నీ రాజకీయ పార్టీ బతకాలన్నా నీళ్లు కావాలా. మాట్లాడే జిగర్లదం ఉందా అని అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళని. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నార్త్ లో బీజేపీ, సౌత్ లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఫైట్. బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైనే. 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో దూకుడు ప్రచారం. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లో జాతీయ పార్టీలు డి అంటే డి, మంత్రులు సహా పూర్తి క్యాడర్ మోహరించిన కాంగ్రెస్. దక్షిణ తెలంగాణ తిరుగులేని శక్తిగా అధికార పార్టీ. ఇక్కడ 100% మున్సిపాలిటీలే లక్ష్యంగా వ్యూహాలు. సొంత నియోజకవర్గంలో పైన బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ గెలిస్తే చాలానే పరిస్థితి. రసవత్తరంగా మున్సిపల్ పోల్స్. నార్త్లో బీజేపీ, సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్. సౌత్ అంటే తెలంగాణ అనుకున్నావా? కర్ణాటక మిమ్మల్ని ఎన్నిసార్లు నీళ్ళలో ముంచి బయట వేయలే ఇట్లా? ఇట్లా సుట్టి వాడేసిరు మిమ్మల్ని. మీరు అడ్డమైన ఆరోపణలు చేసి కర్ణాటకలో పైకి వచ్చారు. తమిళనాడులో కూడా ఓట్ షేర్ ఎట్లా తీసుకొని వచ్చిండు అన్నమలై, మర్చిపోయారా? అదంతా పక్కకు పెట్టుర్రి. కేరళ మీ ఊహకు కూడా అందని అదంతా పక్కకు పెట్టు రేవంత్ రెడ్డి. నువ్వు రేవంత్ రెడ్డి గారు, మీరు అడుక్కొచ్చిన అంగీలు వేసుకొని రాజకీయాలలో దిగినరు. అద్దెకు తెచ్చుకున్న అంగీలు వేసుకొని రాజకీయాలలోకి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీని కాలు కిందేసి తొక్కింది జయలలిత. తెలుసా ఆ విషయం మీకు? తెలుసా? దక్షిణాన కాంగ్రెస్ దూరతకు లేకుండా పోయింది. మీరా మాట్లాడతారు ఇవాళ. మీ కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతుంది. మీ కాంగ్రెస్ చరిత్ర కావాలనంటే లైబ్రరీలకు పోవాల్సిన అవసరం లేదు. చిత్రగుప్త ఓపెన్ చేస్తే మేము చెప్తాం మీ హీన చరిత్ర మీ కాంగ్రెస్ది. నేను ఈ మధ్య తక్కువ చేసిన, సీరియస్గా చెప్తున్నా. నార్త్లో అంట బీజేపీ అంటే, సౌత్లో మేము పట్టించుకోమంట. ఓ మాట చెప్పాలన్నా రేవంత్ రెడ్డి? అధికార పార్టీల సరే కాంగ్రెస్కి చెప్తున్నా, అధికారంలో ఉండి మీరు ఎంతమంది ఎంపీలను గెలిచిరబ్బా? 8. తెలంగాణ బీజేపీ ఎన్ని గెలిచిందబ్బా? 8. ఏం తక్కువ ఉందమ్మా సౌత్లో? మళ్ళా మీ లెక్క ప్రకారం అక్కడ మహబూబ్ నగర్ కొట్టుకవాయ్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు కొట్టుకవాయ్. నీ సిట్టింగ్ ఎంపీ సీటు వాయ్. మావాడన్నది కరెక్ట్. నీ సిట్టింగ్ ఎంపీ సీటు మల్కాజ్గిరి వాయ్. ఏడున్నది కాంగ్రెస్? 7 కాంగ్రెస్. అరే నిన్న మొన్న చేతులు కలిపి మీతో దోస్తానా చేసిన కోదండరాం సార్ మూతి మీద దాన్ని పై మున్సిపల్ ఎలక్షన్స్. ఇంకేం మాట్లాడతారండి మీరు? అడుక్కున్న పంచాయతీకి అతుకుల పతుకు అని అన్నట్టు, అతుకుల పతుకు పతంగంతో కలిపి చేతులు. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారా? పోయిన ఎలక్షన్లో చైనీస్ మాంజా వాడినరు, అందుకే ఎలక్షన్ గెలిచిరు. చైనీస్ మాంజా అప్పుడు బ్యాన్ కదా సార్, సజ్జనర్ గారు బ్యాన్ కదా. సో ఈ రాజకీయాలల్లో ఈ కాంగ్రెస్ మాంజా ఏదైతే చూడు, రాజకీయ మాంజా ఈసారి పోతుంది. ఎందుకంటే మాకు కూడా తెలుసు. మేము కూడా సీషం నూరి లుద్ది తయారు చేసి అన్ని మసాలాలు వేసి మేము కూడా మాంజా తయారు చేస్తాం. తర్వాత కాంగ్రెస్ ముక్తు భారత్ వైపు అడుగులయ్యనికి ప్రయత్నం చేస్తాం. పొత్తు ఎవడుకుందండి? ఓడుతోనుందండి. ఏం మాట్లాడుతున్నారండి? పెద్ద పెద్ద మాటలు. కానీ కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు. కల్వకుంట్ల కిషన్ రావుగా మారిన ఆయనను కాపాడుతున్నాడు. కేటీఆర్, హరీష్ రావు కూడా రక్షణ కల్పిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డిని రామచంద్రరావు జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పి ఓట్లు అడగాలి.
కాళేశ్వరం ఫార్ములా ఈ రేసు దర్యాప్తుపై మోదీని ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి. 1,00,000 కోట్లు దాచుకున్న దొంగలను ఎందుకు కాపాడుతున్నారో నిలదీయాలి. అరవింద్ నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్ తేలేదు, ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది, మరో 8 ఏళ్లు కాంగ్రెస్ అధికారమని ధీమా. నిజామాబాద్ సభలో సీఎం ప్రసంగం. అదొక సామెత ఉంటుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు ఒదిగిమదిగి ఉంటుందంట, ఏం లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందట. 8 ఏళ్ళు మీరు పాలనలోకి వస్తారా అన్న నేను ఏమంటున్నా, దమ్ముంటే మీరు కోడంగల్ రాజీనామా చేయండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడితే మీరు ఓడిపోతారు. పార్లమెంట్లో మీ రిజల్ట్ ఎట్లుండే మహబూబ్ నగర్లో అన్న? ఎయిర్పోర్ట్ ఏమని అన్నావు, అది నిజామాబాద్లో ఏంది? ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్. నిజామాబాద్కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్ట్. స్మార్ట్ సిటీ ఎయిర్పోర్టు జరసేపు పక్కకు పెట్టానా? మీరు బిడ్డ కదా, పాలమూరు బిడ్డ కదా, మీసం మెలేస్తారు కదా ఇట్లా పాలమూరు బిడ్డనని. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాట్లాడు. ఎయిర్పోర్టు గిరిపోర్టు బతుకుంటే ఎయిర్పోర్ట్ కావాలి, బతుకుంటే స్మార్ట్ సిటీ కావాలి. స్మార్ట్ సిటీ ఎవరికి కావాలి? ఫస్ట్ మాకు నీళ్లు కావాలా, నా రైతులకు నీళ్లు కావాలా, నా ఇండస్ట్రీ రావాలంటే నాకు నీళ్లు కావాలా, నేను అక్కడ ఒక కాలనీ పెట్టుకొని బతకాలంటే నాకు నీళ్లు కావాలా, ఇల్లు కట్టుకోవాలంటే నీళ్లు కావాలా. ఓవరాల్గా నీ రాజకీయ పార్టీ బతకాలన్నా, నీళ్లు కావాలా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ముందు మాట్లాడు. 8 సంవత్సరాల ముఖ్యమంత్రి కదా, రోడ్ మ్యాప్ చెప్పు ఫస్ట్. మాట్లాడే జిగర్లదం ఉందా అని అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళని. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ధర్మపురి, రామచందర్రావు, ఈటల రాజేందర్ ఎక్సెట్రా వీళ్ళందరినీ పక్కకు పెట్టేశారు సేపు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళ మీద మాట్లాడు ఫస్ట్. ఏం మాట్లాడతారండి? అది ఓని మీ ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడు. దాని మీద ఏదో పెద్ద ఫ్యూచర్ పెట్టుకొని బతుకుతున్నారు కదా మీరు కాంగ్రెస్ వాళ్ళంతా. మీ ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడు. ఏడదాకా వచ్చే కథ మీ హైడ్రా పంచాయతీ ఏడదాకా అది మాట్లాడు కదా. నేనే ముఖ్యమంత్రిని అంటే నెక్స్ట్ టైం ఇట్లా సుట్టి పెడతాడు రాహుల్ గాంధీ. మీరు చూడండి, ఈ రేవంత్ రెడ్డి గారే అరవింద్ ధర్మపురి గారిని పట్టుకొని, కిషన్ రెడ్డి గారిని పట్టుకొని, ఇంకొకళ్ళ గురించి నేను డైరెక్ట్ చెప్తున్నా, పంచాయతీ అందరికి ఉందని అందరికీ తెలిసిందే కదా. మీరు ఏమని అన్నారండి? మీ ముఖాలకు మోదీ అపాయింట్మెంట్ కూడా ఇయ్యాడు మీరు పోతే అని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ నీకు ఇచ్చిండా? 3 రోజులు. ఎన్నిసార్లు పోయినావు నువ్వు రాహుల్ గాంధీ దగ్గరికి? ఇచ్చిండా? నిన్ను దేకలే రాహుల్ గాంధీ, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత నువ్వు కలిసినావు. కరెక్ట్గా మాట్లాడితే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లాగా రిజల్ట్ తారుమారు అయిన ఉంటే ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందా నీకు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సారు ఎంత టఫ్ ఫైట్ వచ్చింది మీకు. మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గెలవనీకే లేని మంత్రిని సృష్టించాల్సి వచ్చింది, లేని రాజకీయాలు మీరు చేయాల్సి వచ్చింది, దేశాన్ని దూషించిర్రు మీరు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు. ఇంత నంగనాచి చాతలు చేసి నయవంచకం చేస్తే మైనారిటీ ఓట్ల బిచ్చంతో కాంగ్రెస్ గెలిచింది. ఏడుందండి కాంగ్రెస్? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను మాట్లాడిన మాటలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా సారు? చెప్పురే, ఏం మాట్లాడుతున్నారండి? సిగ్గు తప్పిన హిందువులకు మాకు తెలివి లేక 5,000 రూపాయలు ఇస్తాడు అమ్ముడు పోయి ఇంట్లోకైనా బయటకే లేకుండా లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పి పోయిన ఓటర్లు ఉన్నన్ని రోజులు మీ పెత్తనం నడుస్తుంటుంది. బట్ అటు జాగృతి అవుతాడు. 2014లో జాగృతి కాలే, 2018లో చైతన్యం తెచ్చుకోలే, జర ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిన ఉండే 2023లో. అందుకే జర మీ మీసం తిప్పుతున్నారు ఇప్పుడు. బడే బాయ్ అని చెప్పి ఎందుకన్నావు? మళ్ళీ పీకనికన్నావా? ఎందుకన్నావు సారు? ఏం చేసిరు బీజేపీ అని అన్నావు కదా. మీరే సాక్షిగా, మీరే ముఖ్యమంత్రిగా, మీరే ఉన్నప్పుడు మోదీ వచ్చి 11,000 కోట్లు తెలంగాణకు శాంక్షన్ చేసిపోయాడు. తెలియదా? వాస్తవం కాదా? ఖమ్మం, విజయవాడ, వరంగల్ హైవే ఎక్సెట్రా అన్నిట్లలో ఉన్నారు కదా మీరు. తెలియదా? మీరే కదా ప్రధానమంత్రిని కూడా రిసీవ్ చేసుకొని పోయారు ఒకసారి 2 సార్లు. మాకు తెలియదా? హార్వర్డ్ పోంగని ఇలా గర్వం వచ్చిందా? ఎందుకంటే గౌరవం మరచిపోయినరా? బడే బాయ్ అనన్న గౌరవం. ఏం మాట్లాడతారండి? వాస్తవాలు చాలా గొప్పగా ఉంటాయండి. వాస్తవాలు ఎవరికి కావాలండి? స్మార్ట్ సిటీ ఎవరికి కావాలనండి? మీ ఎయిర్పోర్టు మేము చదువుకున్న వాళ్ళం సారు. రేవంత్ సారు, మేము చదువుకున్న వాళ్ళం. ఎయిర్పోర్ట్ అనంటే ఎగ్జిస్టింగ్ కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత అని మేము చూస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్లా నడుస్తుందా ఎయిర్పోర్ట్ అని చూస్తాం. ప్రాక్సిమిటీ టు ది ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉందో చూస్తాం. 4 ఎయిర్పోర్ట్లు కట్టడం అనగానే రియల్ ఎస్టేట్ దందాల కోసం సప్పట్లు కొట్టే ప్రజలు గారు తెలంగాణలో. నిజాంకే ఛాతీల గడ్డపారదించిన జాతిది. దేశం మొత్తం స్వతంత్రంగా ఉన్నా తెలంగాణ స్వతంత్రం కోసం పోరాడిన ఘన చరిత్ర తెలంగాణది. మీరేందండి శాసించేది 8 ఏళ్ళు? డిసైడ్ చేసేది ఓటర్ అండి. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలు ఉండే ముఖ్యమంత్రికి మీకే ఇంత పోకడు ఉంటే పర్మనెంట్ ఓటర్ తెలంగాణ ఓడికి ఎంత ఉండాలండి? నేను మాట్లాడింది వాస్తవమా కాదా ఫ్రెండ్స్? దీని మీద కమెంట్ చేసి చెప్పురు నాకు.